మా బీసీ సహచార మంత్రి నాకు ప్రభాకర్ అన్న చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష. ఏ విషయం ఉన్నా కూడా గంటాపదంగా చెప్తాడు. పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా. అన్న బీసీ మంత్రి అయిపోయాడు, బాగా సహాయం దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది, ఎవరినైనా ఎదిరించగలుగుతాడని సంతోషపడ్డా. కానీ ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తాడు అధ్యక్ష. అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు. అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు. మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది. తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో 7-8 గెలిచింది అనుకుంటా బహుశా. తీరా మేమనుకుంటామంటే 7 గెలిచిండ్రు, ఈ 17 ఇట్లా సగం అన్నారు కదా, 6-7 ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే. సరే అన్నా మేము బీసీ ముఖ్యమంత్రి అని ఆఖరి ప్రతిపక్ష నాయకుడు కూడా చేయలేక దయచేసి కాదు పదవి తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడతాం. అందరం కూడా శాసనసభ పక్ష నాయకుడు బీజేపీది ఒక బలైన వర్గాలకు ఇచ్చేదని మీ పార్టీ మీ ప్రధానమంత్రి బీజేపీ అంటాడు, అట్లా అంటాడు. తప్పకుండా వీఆర్ హ్యాపీ. ప్రభాకర్ అన్నకు నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనంటే, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఛాయ్ అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా 3వసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష.